గత 30 సంవత్సరాలుగా కాకినాడ పోర్ట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నేటికి కార్మిక చట్టాలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంభాల సతీష్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 10వ తారీఖున పోర్టు పరిశ్రమలు స్వచ్ఛందంగా కాంట్రాక్ట్ కార్మికులు బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పారిశ్రామిక వాడలో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశామని అన్నారు. కనీస వేతనం 20,000 రూపాయలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, స్థానికులకు ఉపాధి అవకాశం కల్పించి వలసలు అరికట్టాలని, ఎన్ఎఫ్ఎల్ పరిశ్రమను తెరిపించి కార్మికులను ఆదుకోవాలని అనంతరం కాకినాడ డిఆర్ఓ వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఎం నాగమణి, కమిటీ సభ్యులు శివకోటి రాజు, వి మంగ, వివిధ యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వర్కర్స్ యూనియన్ జూలై 10వ తారీఖున ఈరోజు పోర్టు పరిశ్రమలకి బంద్ పిలిపించాం. స్వచ్ఛందంగా ఈరోజు మేము నిరసన తెలియజేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోర్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు తరలివచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎన్ని పాలక పక్షాలు ఎంతమంది ఉన్నా కూడా దాదాపు 15 సంవత్సరాలకు పైబడి కాంట్రాక్ట్ కార్మికులకి బేసిక్ వేతనం కూడా పెంచేటువంటి పరిస్థితి లేదు. వీడియోకి అనుగుణంగా ఈరోజు జీతాలు పెంపుదల చేయాల్సిన పరిశ్రమలు ఎక్కడో కూడా పెంపుదల చేయడం లేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలా బతకాలని మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి, మేము టీచర్లకి జీతాలు పెంచుతున్నాం, రైల్వేలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచుతున్నాం, అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ అందరికీ జీతాలు ఎంతో కొంత పెంపుదల చేస్తారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు మీకు ఏ అన్యాయం చేశాడని అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుడు ఏ పాపం చేశాడని అడుగుతూ ఉన్నాం. మీరు కూడా అలాగే ఉంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ముందు తీసుకెళ్లే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు అండగా ఉంటారా అని ఈరోజు నానాజీ గారిని కూడా మేము అడగదలుచుకున్నాం. త్వరలో మేము నానాజీ గారు ఎమ్మెల్యే గారిని కలిసి ఎన్ఎఫ్సీఎల్ పరిశ్రమ తెరిపించాలా, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము అడగబోతా ఉన్నాం. కాబట్టి తక్షణమే న్యాయం చేయాలా. కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. డీసీఎల్ ఆఫీస్ ఉంది, ఎందుకుందో తెలీదు. కార్మిక శాఖ ఆఫీస్ ఉంది, ఎందుకుందో తెలీదు. అలాగే పిఎఫ్ఈఎస్ఐ ఆఫీసులు ఉన్నాయి, ఎందుకున్నాయో తెలియదు. వీళ్ళందరూ కాంట్రాక్టర్లకి, యాజమాన్యాలకి లైసెన్సులు ఇచ్చుకోవడానికి తప్ప ఈరోజు చట్టాలు అమలు అవుతున్నాయో లేదో చూసే పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ఇక మీదట కాంట్రాక్టర్లు మీకు ఉద్యోగం లేదు, పొమ్మంటే పొండంటే వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. మేము అందరం కూడా తిరగబడతాం. పోర్టు పరిశ్రమలు యాజమాన్యాలను అడుగుతాం, నిలదీస్తాం. తప్పకుండా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నా పేరు శివకోటి రాజు. మరి నేడున్న పరిస్థితుల్లో ఉపాధి కోల్పోతున్న సిడబ్ల్యూసీ గూడెంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఈసీ నాడు చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ అదే పరిస్థితుల్లో కొనసాగిస్తూ ఉన్నారు. కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే డీసీ నాటి చట్టాన్ని ఇప్పటికీ కూడా కొనసాగించడం న్యాయం కాదు. ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం జరిగే విధంగా కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.